అన్నాడు. ఆత్మ రూపేణ ఈరోజు మన మధ్య మనతో సంచరించే దేవుడు మన దేవుడు. మనల్ని విడిగొట్టలేదు. ఎందుకు తెలుసా? మనం ఒకవేళ పాపం చేత పట్టబడతాం, అపవాది బంధకాల్లో చిక్కుకుపోతామేమో అని, బానిసత్వంలో మళ్ళీ కూరుకుపోతామేమో అని దేవుడు మన కొరకు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం పరిశుద్ధాత్మను బహుమానంగా ఇచ్చి మనందరినీ స్వతంత్రులుగా జీవించడానికి సిద్ధపరిచాడు. ఆ పండగే పెంతెకొస్తు పండగ. ఆ రోజే సంఘం పుట్టినరోజు. ఆ రోజే సంఘము ఆత్మీయంగా నడిపించబడిన రోజు, నింపబడిన రోజు. ఈరోజు మనం ఆత్మచేత ఎందుకు నడిపించబడాలి? ఆత్మచేత ఎందుకు మనము నడిపించబడాలి? ఆత్మచేత ఎందుకు నింపబడాలి? ఆత్మ ఎందుకు మనకు అవసరం అనంటే, ఇదిగో మాయోపాయం చేత పడిపోయే ప్రమాదం ఉంది, వంచన చేత మోసం చేత తప్పిపోయే ప్రమాదం ఉంది. అపవాది నిన్ను ఊరకే నీ పక్కోడితో, నీ అన్నదమ్ముడితో, నీ స్నేహితుడితో, నీ బంధువుతో నేను